బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, కేశవ్ శంకర గారి నాయకత్వం, కేశవ్ శంకర గారి నాయకత్వం, బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి కేశవ్ శంకర గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేశవ్ శంకర గారి నాయకత్వం, వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీల ఐక్యత, జ్యోతిరావు పూలే గారి నాయకత్వం, జ్యోతిరావు పూలే గారి నాయకత్వం. బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి కేశవ్ శంకర గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేశవ్ శంకర గారి నాయకత్వం, వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీల ఐక్యత, జ్యోతిరావు పూలే గారి నాయకత్వం, జ్యోతిరావు పూలే గారి నాయకత్వం. ఐక్యత, ఐక్యత, వర్ధిల్లాలి కేశవ్ శంకర గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేశవ్ శంకర గారి నాయకత్వం, వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీల ఐక్యత, జ్యోతిరావు పూలే గారి నాయకత్వం, జ్యోతిరావు పూలే గారి నాయకత్వం. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి కేశవ్ శంకర గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు మేడే సందర్భంగా కార్మిక కర్షకులందరికీ, దేశ ప్రజలందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఏదైతే బీసీల 100 సంవత్సరాల కళ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నెరవేర్చినందుకు మరి కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, మరి కేంద్రం ప్రకటించినటువంటి జనగణనతో పాటు కుల జనగణనను కూడా చేపట్టాలి అని కేంద్రం ఆమోదించడం మరి అది శుభ పరిణామం. మరి ఏదైతే ఆ యొక్క కేంద్రం ఆమోదించేదానికి మరి ఇన్నాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేశవ్ శంకర్రావు గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు, నిరసనల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అనేక జిల్లా కలెక్టర్ల ఆఫీసుల ముందు కూడా నిరసన కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా నిరసన కార్యక్రమాలు. మరి ఇటీవల విజయవాడలో చూస్తే నిరసన కార్యక్రమానికి శాంతియుతంగా నిరసన చేయాలనే కార్యక్రమానికి కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదని చెప్పేసి మరి మా రాష్ట్ర అధ్యక్షులు కేశవ్ శంకర్రావు గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా అనేక పలుమార్లు అనేక నిరసనలు తెలియజేయటం, ఇది కేంద్రం దృష్టికి మరి ఈ రోజుకి చేరుకోవటం, కేంద్రం వెంటనే దీని మీద ఒక ప్రకటన నిన్న ప్రకటించడం శుభ పరిణామంగా పరిగణిస్తూ, మరి అలాగే ఏదైతే ఈ కుల జనగణన చేయటం వల్ల మరి భారతదేశంలో ఉన్నటువంటి నిమ్న జాతుల బహుజన కులాలన్నీ కూడా మరి మేమెంతో మాకంతా అనే దాని మీద పారదర్శకంగా ఉండి రాజకీయాల్లో, ఉద్యోగాల్లో అనేక ప్రాధాన్యత పొందేదానికి అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరి ప్రకటించినటువంటి ఈ కుల జనగణన పారదర్శకంగా తీయాలని, అలాగనే సర్వేతో పోల్చకుండా అన్ని కులాల్లో ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, వారి జీవన ఉపాధి ఏంటి, ఆర్థికంగా ఏ విధంగా ఉన్నారు, ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి కులాలన్నింటినీ కూడా తీయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి కోరుతూ, అలాగే ఈ యొక్క ఉద్యమాన్ని మరి 11 సంవత్సరాల పైగా కేశవ్ శంకర్రావు గారి నాయకత్వంలో అనేక చోట్ల అనేక ఉద్యమాలు చేసి ఈరోజు కొల్లకన్న సాధించుకున్నాం. అలాగనే ఈ కూటమి, ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీల రక్షణ చట్టం అని మరి మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తే దేశంలో కులగన్న కన్నా రాష్ట్రంలో బీసీల రక్షణ చట్టం మరి బీసీల పక్షాన మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీసీ సంక్షేమ సంఘంగా మేమందరం కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నమస్కారం.
భారతదేశంలో మొట్టమొదటిసారిగా చివరిసారిగా 1931 సంవత్సరంలో కులగణన జరగడం జరిగింది. ఆ 1931లో జరిగిన కులగణన సెన్సెక్స్ ప్రకారమే ఇప్పటివరకు బీసీలకి రిజర్వేషన్ కానీ రాజకీయంగా కానీ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. కానీ 1931 సంవత్సరంతో పోల్చుకుంటే ప్రస్తుతం బీసీ జనాభా గణనీయంగా పెరిగింది. దీని ద్వారా బీసీలకి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి మా అధ్యక్షుల వారైనటువంటి కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు దీని గురించి బీసీలకు అన్యాయం జరుగుతుందని ఎన్నోసార్లు ప్రకటన చేశారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. నిన్న కేంద్ర క్యాబినెట్ జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని నిర్ణయం తీసుకోవడం అనేది బీసీలందరికీ ఒక పండుగ రోజు. ఈ నిర్ణయం తీసుకున్నటువంటి మోడీ గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి కేశవ శంకరరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేశవ శంకరరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ.